హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో సమ్మర్ వచ్చేసింది. సమ్మర్లో దొరికే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రూట్ అయిన మామిడికాయతో ఎన్ని రకాల రెసిపీస్ వీలైతే అన్ని రకాల రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాం కదా. అందులో ఎక్కువ మందికి ఫేవరెట్గా ఉండే మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ కానీ ఇలాంటి ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. లో ఫ్లేమ్లో 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పప్పు పచ్చివాసన లేకుండా బాగుంటుంది. 2 నిమిషాల తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత పప్పు ఉడకడానికి తగినంత వాటర్ పోసుకొని ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే చిటికెడంత పసుపు వేసుకోవాలి. సగం ఉల్లిపాయని కట్ చేసుకొని అలాగే 1 పచ్చిమిర్చి వేసుకొని పప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు 1 పచ్చి మామిడికాయని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పప్పులో ఎంత క్వాంటిటీ మామిడికాయ ముక్కలు వేయాలి అనేది మామిడికాయ పులుపుని బట్టి పప్పు క్వాంటిటీని బట్టి ఉంటుంది. నేను ఇక్కడ 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి ఇది ఎక్కువగా పులుపుగా ఉంది కాబట్టి నేను 1/2 కప్పు మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను. ఒకవేళ పులుపు తక్కువగా ఉంటే 3/4 కప్పు మామిడికాయ ముక్కల్ని కందిపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో దానితోనే మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారం వేసుకొని మామిడికాయ ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు మామిడికాయ ముక్కలు ఉడకటానికి అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పుని బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. 2 వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇలా వేగిన తాలింపులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుని వేసుకోవాలి. పప్పుని వేసుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.